ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే కార్మిక చట్టాలు కూడా అమలు కావాలన్నటువంటి ఒక ఆందోళన ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కాజీపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. కొన్ని ల్యాండ్ అలాట్మెంట్స్ సంబంధించినటువంటి ప్రొవిజన్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కార్మికుల్లో కూడా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది. కాజీపేట భవన నిర్మాణ కార్మికులతో పాటు పలు సంఘాలు కూడా ఒకే దగ్గర ఉండి సభలు నిర్వహించుకునే విధంగా అవకాశం ఉంటుందన్నటువంటి ఒక కాన్సెప్ట్కి వారు తెరదీశారు. ప్రస్తుతానికి నాయని రాజేందర్ రెడ్డి గారు మనతో ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్, మేడే కార్మిక చట్టాలు అనగానే ఒక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కానీ వాళ్ళ అభివృద్ధికి మాత్రం కొత్త వెనుకడుగు ఉన్నటువంటి పరిస్థితి అన్న ఆలోచనలు మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇనిషియేషన్ తీసుకుంటున్నామని చెప్పి కొంత హామీలు కూడా ఇస్తున్నారు. అందులో భాగంగానే మీరు కొన్ని హామీలు కూడా వీళ్ళకి ఇచ్చినట్టు తెలిసింది గత సంవత్సరము. అవి ఏమన్నా ఇంప్లిమెంట్ అయినాయా సార్? ముందుగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు మేడే సందర్భంగా కార్మిక సోదరి సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇవాళ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏ గల్లీకి పోయినా రోడ్లు వర్కులు అవుతుంటాయి. సిమెంట్ బస్తాలు కింద పరిచి వాటిని అంటే నీళ్ళతో తడిపి క్యూరింగ్ చేస్తుంటారు. అంతేకాకుండా ప్రత్యేకంగా కాజీపేట చూడండి, ఏ గల్లీకి పోయినా ఇవాళ పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి రూట్ చూడండి, ఒక ఎయిర్పోర్ట్ ఉన్నట్టున్న తయారవుతున్నది. అది సగం అయింది కూడా ఇప్పటికే. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా అలాట్ చేయటం. కాజీపేట బ్రిడ్జ్ది సుమారు 5-6 ఏళ్ల కిందికెళ్ళి ఆగిపోయి ఉన్న దాన్ని ఇవాళ యుద్ధ మేఘాల మీద అది వర్క్ నడుస్తున్నది. 2-3 నెలల్లో దాన్ని కూడా అందిస్తాం. దానికి కాజీపేట బస్టాండ్ గురించి గత 30 ఏళ్ళకెళ్ళి ధర్నాలని ఉద్యమాలని పేరు పెట్టి ఓట్లు దున్నుకోవటం తప్ప కాజీపేటకి ఎన్నడూ ఏం చేయలే. మేము గెలిచిన 15 నెలల్లో 16 నెలల్లో మేము సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కానివ్వండి, వీళ్ళందరి దగ్గరికి 10 సార్లు తిరిగి దాన్ని ల్యాండ్ అలాట్మెంట్కు ఇవాళ మాట తీసుకొని ఒక కాపీ తెచ్చుకోగలిగినాం. ఇవాళ సాధించగలిగినాం. మేము ల్యాండ్ ఇస్తాం, రెడీగా ఉన్నాం, వీఆర్ రెడీ టు గివ్. కానీ మాకు కూడా ల్యాండ్ తగ్గట్టు కాస్ట్ ల్యాండ్ ఇవ్వండి ఆల్టర్నేట్ అన్నారు. చాలా సంతోషం. అది ల్యాండ్ అలాట్మెంట్ కూడా మేము లెటర్ పలానా కాడ ఇలా అక్కడైతే ఇవ్వగలుగుతామని కలెక్టర్ గారికి ఇట్లా లెటర్ పెట్టడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా బస్టాండ్ కూడా ప్రారంభించడానికి మేము చేయబోతున్నాం. అంటే మీరు చూడండి, కాజీపేటలోకి రావాల్సిన వాటిని ఇప్పుడు 12:30 కూడా రివ్యూ ఉన్నది ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర. చాలా కాజీపేట డెవలప్మెంట్ మీద ముఖ్యంగా ఇలా ఏసీపీ ఆఫీస్ కానీ కాజీపేటలో ఉండాలని ఆలోచన, ఎంఆర్ ఆఫీస్ కానీ కాజీపేట ఉండాలి, లైబ్రరీ లేదు ఇక్కడ. ఇట్లాంటి ఎన్నో సమస్యల మీద ఉన్న వీటన్నిటిని కూడా ప్రతి సమస్యకు కాజీపేట నుంచి కూడా పరిష్కారం చేయడానికి ఇది చేస్తున్నాం. గతంలో పివి రంగారావు గారు ఉన్నప్పుడు నోచుకున్న అభివృద్ధి తప్ప తట్టెడు మట్టి పోయలే. ఆశలు ఎక్కడ చూపించిందంటే హాస్పిటల్ అన్నారు, ఏదో ప్రారంభోత్సవానికి వచ్చి ప్రారంభోత్సవాలు డూప్లికేట్ ప్రారంభోత్సవాలు, డూప్లికేట్ జీవోలు, అన్ని డూప్లికేట్ వ్యవస్థ పెట్టి కాజీపేట కథం పట్టించి దానిని మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదో దుకాణం పెడతానికి కుల సంఘాలని అవన్నీ మళ్ళీ మభ్య పెట్టడానికి ఒక సభ పెట్టి వాళ్ళని చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మాకు ఎలక్షన్లు లేవు. ఇప్పుడు నెల 10 సంవత్సరంన్నరలా ఇవాళ మేము ఏం సాధించగలిగినాం అనేది ప్రజలు నడితే చెప్తారు. వాళ్ళు ఎవరే కానీ ఎవరు ఏ అభివృద్ధి చేసిందనేది ప్రజలు చెప్పాలి. మనం డప్పులు కొట్టుకుంటే కాదు కదా. ఇప్పుడు కార్మికుల సంఘాలకు సంబంధించి ఇప్పుడు ఏంటంటే కార్మిక దినోత్సవం సందర్భంగా ఇప్పుడు కార్మికుల ఆలోచన విధానాన్ని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? దానికి సంబంధించి ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్నారు? ఏంది ఇప్పుడు ఒక కార్మిక భవనం అంటే ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. ఏంది వాళ్ళకు ఒకే దగ్గర ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు చెట్ల కింద ఒకరు పుట్ల కింద ఒకరు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. వాళ్ళ స్పందన ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఇంతమంది సంఘాలకు యూనియన్లు కలిసి ఉంటేనే వాళ్ళు అనుకునేది సాధించగలుగుతారు. వాళ్ళ కష్టం సుఖం చెప్పుకోగలుగుతారు. ఎవరి వాళ్ళు ఒకరిద్దరు కూర్చొని చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవటం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోటి ఇంటికి వెళ్ళిపోవటం తప్ప ఇది ఉండదు. ఒక కార్మిక భవనము దానికి నాయకత్వం అనేది ఉంటే దాంతో వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎంత తోడు కానీ వాళ్ళ దగ్గరికి దిగొస్తాడు. ఆ యొక్క ఐక్యత ఉండటానికి ఈ యొక్క కార్మిక భవనాన్ని ఇన్ని యూనియన్లు కలిసి ఎక్కడ ఎన్నడూ ఒక్కరోజు కూర్చోలే. ఏ యూనియన్కి ఆ యూనియనే కూర్చున్నది. ఇవాళ సుమారు ఒక 10-12 యూనియన్లు ఒక దగ్గర కూర్చొని వారికి ఒక కూర్చోవటానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయగలిగినాం. రోజు డ్యూటీ దిగినాకనో డ్యూటీ ముందో పనినప్పుడో పని లేనప్పుడు ఒక 4 కలుసుకొని ఉంటే కొత్త ఆలోచన వస్తుంటే దాని తగ్గట్టు కొత్త ఆలోచన విధానానికి మేము ముందుకు తీసుకుపోగలుగుతాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణ వాళ్ళకి ఇండ్లు లేవు, ఇవో మాట చెప్పినారు. ఇంధనమ ఇల్లు కేటాయించడానికి నియోజకవర్గానికి 3,500 ఇచ్చిండ్రు. అందులో కార్మికులకు కూడా ఇంత కేటాయించడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, ఏ పార్టీ అనేది కూడా మేము చూడం. అర్హత అనేది ఒకటే ఒకటి. అర్హత అంటే ఇప్పుడు మీ కారు ఉన్నది,
ఇల్లు ఉన్నదనుకో, ఇల్లు కావాలంటే ఇయ్యరు, అది ముఖమాటం లేదు. అప్లై చేసుకుంటే జిరాక్స్ కాపీలు కూడా దండగా, అప్లై చేసుకోకండి. ఇవాళ రేపు చరిత్ర ఒక బటన్ నొక్కితే మీ చరిత్ర అంతా వస్తుంది. దాన్ని తిరిగి ఎంక్వైరీ చేసి సర్వే చేసుడు అవసరం లేదు. మీకు ఇయ్యొచ్చా ఇయ్యరాదా, ఇయ్యొచ్చు అని అంటే ఎవ్వరు చెప్పినా ఆగది, బరాబర్ తప్పకుండా మీ ఇంటికి తలుపు కొట్టి మీ ఇంటికి తెచ్చిస్తాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే కార్మిక సంఘాలకు సంబంధించి కార్మిక చట్టాలని కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి హనుమకొండ, కాజీపేట, అలాగే వరంగల్ ట్రై సిటీస్, దీనికి సంబంధించి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికీ కూడా ఉంటున్నప్పటికీ కూడా కార్మికుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి వాళ్ళకు ఒక కార్మిక భవనంతో పాటు అందరూ ఒకే దగ్గర ఉండి సమావేశాలు నిర్వహించుకునే విధంగా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అర్హులందరికీ కూడా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా అందుతాయి. అందులో భాగంగా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయినటువంటి ఒక కాన్సెప్ట్ని ఇక్కడ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కాజీపేట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.